జూపల్లి కృష్ణారావు గారు అండగా ఉన్నారని బలంతోని ధైర్యంతోని అక్కడ కాంగ్రెస్ గూండాలు అల్లరి ముక్కలు రోజు రోజుకు పెట్టరేగిపోతున్నారు. వాళ్ళ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు రాయలసీమ ఏ విధంగా అయితే ఫ్యాక్షన్ జోన్గా ఉండనో ఆ విధంగా కొల్లాపూరు ప్రాంతం, అచ్చంపేట ప్రాంతం, నాగర్ కర్నూలు ప్రాంతం ఇదంతా కూడా మళ్ళీ ఫ్యాక్షన్ జోన్గా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి మరి డీజీపీ గారికి మేము నలుగురం పోయి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా బాధతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఒక్క క్రైమ్ జరిగిన వెంటనే 24 గంటలు నిందితుని పట్టుకోగలగాలి, లేకపోతే వాటి కోసం ప్రత్యేక బృందాలు మొత్తం 4 దిశలా పోవాలి, పోయి పట్టుకురావాలి, కనీసం ఇంటరాగేషన్ అన్న స్టార్ట్ కావాలి. ఇలా మర్డర్ జరిగి శ్రీధర్ రెడ్డి గారి మర్డర్ జరిగి 48 గంటలైనా ఇంతవరకు ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదు. కనీసం తల్లిదండ్రులు, శ్రీధర్ రెడ్డి గారి తల్లిదండ్రులు 80 సంవత్సరాల వయోవృద్ధులు, పాపం వాళ్ళు చాలా ఓపెన్గా చెప్పారు, ఎలాంటి కల్మషం లేకుండా చెప్పారు, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్పారు. ఇదే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్లో మేము బాధిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎఫ్ఐఆర్లో అంటే కంప్లైంట్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో ఈ జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్తే స్థానిక పోలీస్ అధికారులు ఈయన పేరు తీసేసి మాకు కంప్లైంట్ ఇవ్వండి సరిపోతుంది అని అంటున్నారు. అంటే పోలీసులా లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్లా మీరు? అది ఒకవైపు అయితే, రెండో వైపు 48 గంటలైంది ఇంతవరకు నిందితులు ఎవరో తెలియదు. మరి ఒకవైపు ఇది, ఇంకొక వైపు అయితే జూపల్లి కృష్ణారావు గారు నిన్న డాక్టర్ మల్లు రవితో కలిపి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన అంటాడు బాధితుడి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నాడు ఆయన. అంటే నువ్వు యాంటీసిడెంట్ వెరిఫికేషన్ కంపెనీ పెట్టుకున్నావు కృష్ణారావు, ఏ బేసిస్ మీద ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసేస్తున్నారు మీరు? అంటే మీ నైతిక విలువలు ఏ విధంగా దిగజారినాయో చాలా క్లియర్గా అర్థమవుతున్నది. అంటే ఏ విధంగా మీరు ఆయన విషయాలు నేను చెప్పకూడదు, ఇంకా గ్రామంలో చాలా కక్షలు ఉన్నాయి, కార్పణ్యాలు ఉన్నాయి, ఆయన దందాలు చేసిండ్రు, ఇంకా ఎక్కువ చెప్తే అంటే ఆ చనిపోయిన బాధితుడి క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసే నీచమైన స్థాయికి ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దిగజారిండు. ఆయన ఎక్కడెక్కడ దందాలు ఉన్నాయి అవన్నీ మీరు చెప్తున్నారు కదా, మరి ఇవన్నీ కనుక్కోగలిగినప్పుడు ఆ నిందితులు ఎక్కడున్నారో చెప్పండి. నిందితులు మీరు దాచిపెట్టారు, మీకు ఆ సంస్కృతి ఉంది, నిందితులు దాచిపెట్టే సంస్కృతి. నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులను అడ్డుకునే సంస్కృతి మీకే ఉన్నది. చాలా క్లియర్గా డీజీపీ గారికి చెప్పినాం, సార్ ఈ ఏరియాలో ఫ్యాక్షన్ సంస్కృతి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున 4 పడగలు విస్తరిస్తున్నది, దయచేసి దీన్ని కట్టడి చేయాలి అని చెప్పడం జరిగింది. కానీ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు. మీకు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా. పెద్ద కొత్తపల్లి మండలంలో షెడ్యూల్డ్ కాస్ట్కు చెందిన యువకులను మే 13వ తారీఖు నాడు వాళ్ళు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థికి ఓటేసిండ్రని కసితోని జూపల్లి కృష్ణారావు గారు మనుషులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి 20-25 మంది కలిసి ఆ దళిత యువకులను కొట్టడం జరిగింది. దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళని అందరూ కలిసి కొట్టడం జరిగింది. ఓపెన్ బ్రాడ్ డే లైట్లో జరిగింది. ఈరోజు ఉదయం మేము డిఎస్పీ గారితో మాట్లాడాము. ఇన్సిడెంట్ జరిగి 13 రోజులైంది. ఈరోజు ఉదయం డిఎస్పీ గారితో మాట్లాడితే ఇంతవరకు నిందితుల అరెస్టు జరగలేదు. SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 307 అటెంప్ట్ టు మర్డర్ వాళ్ళందరికీ ఫ్రాక్చర్లు అయ్యి నాగర్ కర్నూల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇంతవరకు కూడా నిందితులు దొరకలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటారు సార్ ఊరిలో శాంతి పద్ధతులు బాగుండాలంటే కాంప్రమైజ్ చేయించాలని మాట్లాడుతున్నారు. అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా ఉండి మీ పోలీసులకు నేర్పింది? ఇంతవరకు కూడా అక్యూజ్ అరెస్ట్ కాలేదు. వాళ్ళు ఓపెన్గా తిరుగుతున్నారు. బాధితులు రోజు మాకు కాల్ చేస్తున్నారు, మాకు భయంగా ఉన్నది, ఎట్లా బతకాలి అని చెప్పేసి. 1 కాదు 2 కాదు ఎన్నో మరి సంఘటనలో పోలీసులు మా కార్యకర్తలు బాధితులైనప్పుడు కూడా మేమిచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని బెయిల్ రాని సెక్షన్లన్నిటి కూడా మా కార్యకర్తల మీద పెట్టి వాళ్ళందరూ జైలుకు పోయే విధంగా చూస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా వీ హ్యావ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలను జైలుకు పంపించాలి, వాళ్ళని రోజు కండిషనల్ బెయిల్ వచ్చి రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. కార్యకర్తలకు సంబంధించిన ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ మోటార్ సైకిల్ కానీ ఏమన్నా ఉంటే వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవాలి.
మేము కంప్లైంట్ ఇస్తేనేమో ఆ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యారు, కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. అంటే అరాచక పరిస్థితి ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నది. మరి కొల్లాపూర్ నియోజకవర్గం, మరి రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి, ఓన్లీ కొల్లాపూర్లో ఎందుకు జరుగుతుంది? బికాజ్ ద మినిస్టర్ ఈజ్ ఎ హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్ట్. ఆయనకు ఫ్యాక్షనిజం నడపడం అనేది వెన్నతో పెట్టిన విద్య. గ్రామాలను విడదీయడం, వితిన్ ద గ్రామం ఇరు వర్గాలను సృష్టించడం, వాళ్ళ మీద కేసులు పెట్టించడం. ఇలా మీరు ఆశ్చర్యపోతారు మిత్రులారా, ఎన్ని గ్రామాల్లో కేవలం ఈ డిసెంబర్ 3వ తారీఖు 2023 నుంచే ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలు కౌంటింగ్ అయిన రోజున కౌంటింగ్ ఓవైపు జరుగుతుంది. హర్షవర్ధన్ రెడ్డి గారి మనుషుల కార్లను మొత్తం కూడా ధ్వంసం చేయడం. అదేవిధంగా గంట్రాపల్లిలో బీఆర్ఎస్ లీడర్ మల్లేష్ యాదవ్ అని ఒక ఆర్మీ జవాన్ అండి, అతన్ని ఘోరంగా మర్డర్ చేశారు. మరి కేటీఆర్ గారు కూడా ఆ రోజు హర్షవర్ధన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కూడా ఆయన శవయాత్రలో పాల్గొన్నారు. కనీసం ఆర్మీ జవాను, దేశాన్ని రక్షించే ఆర్మీ జవాను ప్రాణాలకు కూడా, వాలంటరీగా రిటైర్ అయిన ఆర్మీ జవాను ప్రాణాలకు కూడా రక్షణ లేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా పాన్గల్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి గారిని ఆయనను అటాక్ చేశారు, ఆయన మీద డీజిల్ పోసారు. అదేవిధంగా మరి జొన్నలబొగుడ అనే గ్రామంలో సర్పంచ్ రవినాయక్ ఇంటిని దాడి చేశారు. అదేవిధంగా సాదాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ లీడర్ గుజ్జుల పరమేష్ అనే వ్యక్తి ఇంటిని అటాక్ చేశారు. అదేవిధంగా అటాక్ చేయడమే కాదు, వాళ్ళ బ్రదర్కు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే వీడికి ఉద్యోగం రాకూడదని, మంత్రి ఆదేశాలతోనే ఉద్యోగం రాకూడదని చెప్పి ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఇరికించారు. అసలు ఇదేనా ప్రజాపాలన అంటే? ఇది ప్రజాపాలన కాదు, ప్రజల మీద కక్షతోని చేస్తున్న ప్రతీకార పాలన అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తున్నది. అదేవిధంగా చిన్న కారుపాముల నేను ఇంతకుముందు చెప్పిన సంఘటన, దళిత యువకుల మీద దాడి. అంతకన్నా ముందు నేను, హర్షవర్ధన్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి అనే బీఆర్ఎస్ కార్యకర్త తన పొలంలో భార్య భర్తలు ఇద్దరు పొలంలో వ్యవసాయం చేసుకుంటుంటే ఉదయం 6 గంటలకే పోయి ఘోరంగా దాడి చేశారు. అక్కడుండే మరి ఆలయ కమిటీ చైర్మన్, ఆయన అనుచరులు, జూపల్లి కృష్ణారావు గారి మనుషులు వాళ్ళ భార్యపై కూడా అటాక్ చేసిండ్రు. అటాక్ చేస్తే ఇంతవరకు ఆ కేసులో అరెస్ట్ కాలేదు. సాక్షాత్తు ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక ఎంపీ క్యాండిడేటు, మేమందరం పోయి ఎస్పీ గారిని కలిసి ఇన్ రైటింగ్ రిప్రజెంటేషన్ ఇస్తే కూడా ఇంతవరకు వాళ్ళ అరెస్ట్ జరగలేదు. అంటే మరి ఎస్పీలు ఉన్నది ఎందుకు? మీకు ఐపీఎస్ ఇచ్చింది ఎందుకోసం? లేకపోతే మీ దగ్గర డిఐజీలు ఉన్నది ఎందుకోసం? ఐజీలు ఉన్నది ఎందుకోసం? మీకు అందరికీ అంత లగ్జరీ వెహికల్, ఇంత గొప్ప ఆఫీసులు మరి కట్టించింది నిందితులను అరెస్ట్ చేయకుండా వాళ్ళని యథేచ్ఛగా తిరగమని చెప్పడం కోసమేనా? అదేవిధంగా ఆ నిందితుడిని మేము మొదట ఇద్దరం పోయి అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగిన కేసులో నిందితులను అరెస్ట్ చేయనందుకు వాళ్ళు మే 13వ తారీఖు నాడు దళిత యువకుల మీద ఘోరంగా దాడి చేసిన, ఫ్రాక్చర్స్ అయినాయి అందరికి కూడా. SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టి ఇంతవరకు కూడా అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కాంప్రమైజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు ఏమన్నా కాంప్రమైజింగ్ ఏజెన్సీయా లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీయా? సో అదేవిధంగా మరి కుడికిల్ల గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త డీజే మూర్తిని ఘోరంగా కొట్టారు. దాని మీద కూడా ఇంతవరకు పోలీస్ యాక్షన్ లేదు. అదేవిధంగా కుడికిల్ల గ్రామంలో లక్ష్మణ్ రావు అనే వ్యక్తిని 15 రోజులు దొంగ కేసు పెట్టి జైలుకు పంపించారు. ఆయన కూడా బీఆర్ఎస్ కార్యకర్తనే. అదేవిధంగా కొల్లాపూర్ మండలంలో ఎంత ఘోరం అంటే రామచంద్ర యాదవ్ అని మా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు రామచంద్ర యాదవ్ కొల్లాపూర్ మండలంలో ముక్కిడిబంధం గ్రామంలో ఆయన పొలంలోకి కాంగ్రెస్ నాయకులు పోయి ఆయనను కొట్టి ఆయననే నిందితుడిగా పెట్టి కేసు పెట్టారు. మేము పోయి పోలీస్ స్టేషన్లో అడిగితే కనీసం అప్లికేషన్ కూడా తీసుకుంటలేరు. ఎస్పీ దగ్గరికి వస్తే మేము చూస్తాము అంటాడు. అంటే ఎంత ఘోరం అంటే, చట్టం అంటే జీవించే హక్కు అంటే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఉంటుందా? చట్టంలో మరి కాంగ్రెస్ కార్యకర్తల మీదనే ఇచ్చిన కంప్లైంట్ మీదనే పోలీస్ కేసు పెట్టండి, ఎక్కడ సిఆర్పిసిలో ఐపీసీలో ఉన్నదా? ఇలా డీజీపీ గారు, హోంమంత్రి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి.